ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమ్ నాన్ వెజ్ టేస్ట్తో వెజ్ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మీరు చెప్పే వరకు అస్సలు గెస్ చేయలేరు, అంత బాగుంటుంది ఈ బిర్యానీ. సేమ్ నాన్ వెజ్ టేస్ట్తో ఉండే ఈ సోయా కీమా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇంట్లో నాన్ వెజ్ చేయకూడని టైంలో ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ముందుగా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవటం కోసం సోయా చంక్స్ తీసుకోవాలి. ఈ సోయా చంక్స్ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని ఇలా హీట్ చేసుకొని ఈ సోయా చంక్స్ని వేసేసుకోవాలి. నేను 2 ప్యాకెట్ సోయా చంక్స్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇలా వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సోయా చంక్స్ని వేసి వాటర్లో ఒక 2 మినిట్స్ నానబెట్టి వెంటనే వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కీమా రెడీ అయిపోయినట్టే. ఈ కీమా చేసి వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనాని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు గీ, ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే షాజీరాని కూడా వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే ఫ్రెష్గా వేసి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. నేను లేదని చెప్పేసి బయట పేస్ట్ కొనేసి వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనాని కూడా వేసేసి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటోస్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ టొమాటోస్ని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు టొమాటోస్ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మసాలాలు యాడ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నా. అలాగే ఒక 1 స్పూన్ వరకు కారం, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నా. కారం మీరు ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ని వేసిన తర్వాత ఈ మసాలాలు కర్డ్ అంతా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కీమాని యాడ్ చేసేస్తున్నా. ఈ కీమా వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు కీమా మొత్తం కలిసే విధంగా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేస్తున్నా. నేను 2 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. కుక్కర్లో కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 3 మినిట్స్ ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ని బిర్యానీ చేయకముందే ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాను. ఇక్కడ నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నా, బాస్మతి రైస్ని యూజ్ చేయట్లేదు. ఇలా బియ్యాన్ని వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్నామంటే టేస్టీ అండ్ యమ్మీ మీల్ మేకర్ కీమా బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకున్నామంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా టేస్టీ వెజ్ కీమా బిర్యానీ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.